నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగిందని, స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చవ్వడం ఏంటని గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూసిన జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ చూస్తున్నారని, సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూశామని, జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ ను చూస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని తెలిపారు. నగరపాలక సంస్థలో 90 మందిని నియమించి 25 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించారు. నియామకాలు జరిగింది కానీ వ్యక్తులు మాత్రం నగరపాలక సంస్థలో పనిచేయలేదని తెలిపారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే డబుల్ డెక్కర్ బస్సు చెత్త సామాన్ల మధ్య పెట్టారని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు, అధికారులు దుర్వినియోగం చేశారని, స్నాక్స్ స్కామ్ పైన 90 మంది నియామకాలపైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మనం మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైన్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంతండి ఇది? దీంట్లో ఒక సమోసా, వాళ్ళు స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, ఇన్ని జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ, ఈ కప్పులో టీ ఇస్తారు. దీని ఇంకేం దాని నుంచి పోయారు 40 ml. దీనికి 3 కోట్ల బిల్ అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్ల బిల్ అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేసాము. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీడీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి, అసలు మా చూసి అనుకున్నాం, మా తిరుపతిలో బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడ తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడ ఎదిగితే కుప్పతొట్లో ఉంది బస్సు.